మాట మంతి కూడా లేదు. డైరెక్ట్ గా పరదాలు కట్టుకొని వచ్చేవాడు, మీటింగ్కి వెళ్ళేవాడు, బటన్ నొక్కేవాడు, వెళ్ళిపోయేవాడు. కానీ మీరు చూస్తున్నారు పెట్టుబడుల విషయంలోన దేశం ప్రథమ స్థానంలో ఉన్నాం. అంటే కూటమి ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. మా వైసీపీ పార్టీ బలోపేతం అవుతుంది, ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టాడు. అందులో భాగంగా ఇలాంటి అనేక ఆరోపణలు చేసినారు. ఏ రకంగా చెప్తారు? ఇప్పుడు వాళ్ళు 100% వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ప్రజలు 2019-24లో ఒక అవకాశం ఇచ్చారు. జగన్ అన్న వచ్చి ఏమో చేస్తాడు అని చెప్పి. కానీ ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోన అత్యధిక మెజార్టీతో ఆ రోజు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ వర్గం ప్రజలు హ్యాపీగా ఉన్నారు? అనేక మంది మహిళలైతేనే, పురుషులైతేనేమి, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు భవన నిర్మాణ కార్మికులను చూసుకోండి, రైతులను చూసుకోండి, టీచర్లను తీసుకోండి, ఉద్యోగస్తులను తీసుకోండి, మహిళలను తీసుకోండి, అన్ని రకాల ప్రజలు వద్దు ఈయన జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి మాకు 164 సీట్లు ఇచ్చారు. కానీ ఇచ్చినా కూడా మేము ఈరోజు ప్రజల కోసమే అనే ఇప్పుడు రాష్ట్రము ఆర్థిక పరిస్థితి ఎంత బాగా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన గొప్ప దానికి మేము అందరం కూడా ఆయన 18-20 గంటలు కష్టపడుతున్నారు. రాష్ట్రం భవిష్యత్తు కోసమే కష్టపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూడండి ఏ విధంగా పరిపాలన చేశాడు అనేది మీకు అందరికీ తెలుసు. ఆయన పరదాలు కట్టుకొని వచ్చేవారు. ఏ రోజు ప్రజల్లోన ఆయన మాట మంతి కూడా లేదు. డైరెక్ట్ గా పరదాలు కట్టుకొని వచ్చేవాడు, మీటింగ్కి వెళ్ళేవాడు, బటన్ నొక్కేవాడు, వెళ్ళిపోయేవాడు. కానీ ఏ రోజు ప్రజల కోసం ఆలోచన చేశాడు? ఏమన్నంటే వాళ్ళని పోలీసులకు కేసులు పెట్టించి ప్రతి లీడర్ని లోపలేయించేవాడు. అట్లా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం మాది. ఒక పక్క సంక్షేమం, మేము అదే చెప్తున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఈ రోజు సంక్షేమం కోసమే మేము 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత మా కూటమి ప్రభుత్వం అనేది ఈ 18 నెలల కాలంలో. దాదాపుగా పవన్ కళ్యాణ్ అన్న అయితేనేమి, నారా లోకేష్ అన్న అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ముఖ్యమంత్రి గౌరవనీయులు, అదేవిధంగా మోడీ గారి సహకారంతోన మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లేటట్టు ఈరోజు మీరు చూస్తున్నారు పెట్టుబడుల విషయంలోన దేశంలోనే ఆకర్షించే విషయంలో మేము ప్రథమ స్థానంలో ఉన్నాం. అంటే ఈరోజు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి మనకు వస్తుంది. దానివల్ల అనేక కంపెనీలు ముందుకు వస్తాయి. ఈరోజు చదువుకున్న యూత్ అంతా కూడా బెంగళూరుకో, వైజాగ్ అంటే కర్ణాటకకో, లేదంటే హైదరాబాద్కో, చెన్నైకో పోకుండా మన ఆంధ్రప్రదేశ్ లోనే చదువుకునే యూత్ ఉండాలి, ఇక్కడనే జాబులు చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు తీసుకొచ్చాం. మేము ఎలక్షన్ లో హామీ ఇచ్చింది కూడా అదే, 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పి. అదే విధంగా మెగా డిఎస్సి ఈ రోజు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి? దాదాపు 15,780. విధంగా ఈ పోలీసు శాఖలో కూడా ఎన్ని పోస్టులు వచ్చాయి? దాదాపు 6,000 పోస్టులు వచ్చాయి. ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు? డిఎస్సి ఏర్పాటు చేస్తానన్నారు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయారు? మేము ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చామో మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని ఇచ్చాము, జాబులు ఇచ్చాము. నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, దాని వలన కూడా కొన్ని జాబులు వస్తాయి. ఇట్లా అనేక రకాలు ఏవైతే మేము హామీలు ఇచ్చామో వాటన్నిటినీ నెరవేరుస్తూ ఇవ్వని హామీలు కూడా ఈ రోజు మేము మా ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈరోజు కేవలం సంక్షేమంలోన మనం చూస్తూ ఉన్నాము. ముసలి వాళ్ళకు 1వ తారీఖుని అందరికి కూడా పెన్షన్లు అందుతున్నాయి. వాటికి 35,000 కోట్ల రూపాయలు అవుతుంది, 3,500 కోట్ల రూపాయలు అవుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. 100% ప్రజల మద్దతు మాకుంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వము ఈ రోజు ఈ దాదాపుగా 1 సంవత్సరం 8 నెలల కాలంలోన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. సంక్షేమంతో పాటు అభివృద్ధిగా రెండు చక్రాల మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని అంటే రూపమే చేంజ్ అయిపోయింది. ఈ రోజు మనం చూసాం పెట్టుబడుల విషయంలోన దేశంలోనే అగ్రస్థానంలో మనం ఉన్నాం, పెట్టుబడులు ఆకర్షించే విషయంలోన. అదే విధంగా ఏ విధంగా అయితే పెట్టుబడులు ఆకర్షిస్తున్నామో వాటితో పాటు పెట్టుబడులు వస్తాయి, మనకు అనేక లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదే విధంగా ఇక్కడ సంక్షేమం కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజు మనం చూస్తున్నాం, పెన్షన్లు ఏ విధంగా అందిస్తున్నాం. దాంతో పాటు రైతుల కోసం అనేక పథకాలు మనం ప్రవేశపెడుతున్నాం.
మొన్ననే చూసాం ఉల్లిగడ్డ రైతులకి అమౌంట్ కూడా మేము వేసాం. ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళకి కూడా అమౌంట్ వేసాం. అదే విధంగా ఈ రోజు మనం విద్యాపరంగా కూడా మనం చూసాం. ఇంతకు ముందు వాళ్ళు అమ్మ ఒడి అని చెప్పి ఒక పిల్లలకి ఇస్తే మేము తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే ఆ తల్లికి అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం పథకం కూడా ఇచ్చాం. ఈ రోజు అమ్మ వాళ్ళందరూ కూడా ఫ్రీ బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. సంక్రాంతి పండుగ ఎవరైనా వాళ్ళ పుట్టినింటికి వెళ్ళాలన్నా హ్యాపీగా భర్తతో డబ్బులు తీసుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అట్లాగా ప్రవేశపెట్టాం. ఈ ఫ్రీ బస్ అని చెప్పి ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆటో సోదరులకు మా చంద్రబాబు నాయుడు గారు అడగకపోయినా కూడా వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ విధంగా చూసుకుంటే మా కూటమి ప్రభుత్వము అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాము. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 18లోన మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటే 2019 నుంచి 24 వరకు మేము ఎవరినైతే అంటే లబ్ధిదారులు ఎంపిక చేశామో వాళ్ళందరిని పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ సొంతంగా ఒక లబ్ధిదారుల లిస్టు తయారు చేసింది. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా క్లిష్టంగా అయిపోయింది. టీడీపీ ఏమో ఒక లబ్ధిదారులు, వైసీపీ గవర్నమెంట్ వచ్చి వాళ్ళనంతా పక్కన పెట్టి వీళ్ళు అంత తెలుగుదేశం కార్యకర్తలకే ఇచ్చారని చెప్పి వాళ్ళు వచ్చేసి వాళ్ళు సపరేట్ లబ్ధిదారు లిస్టు తయారు చేశారు. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలన్నా ఇదే మీమాంసలోన ఇప్పుడు కూడా మేము అధికారులతో ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు, ఇన్ఛార్జి గారితో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం. ఒకసారి మేము ప్రజా దర్బారు దాంట్లోన ఎమ్మెల్యే గారికి స్వయంగా ఒక ఆమె వచ్చి, ఐ థింక్ సుజాత అనుకుంటా, ఆమె వచ్చి ఇట్లా ఉంది, మీకు అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఈ రోజు అధికారులు ఇవ్వలేదంటే అధికారులతో మాట్లాడితే ఈ రోజు 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి అప్పుడు జగన్ గారు డబ్బా అమౌంట్ ని కట్టించుకున్నారు వాళ్ళు మళ్ళీ. కాబట్టి ఇంతకు ముందు 20 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఇట్లాంటి ఏరియాలకు ఫ్లాట్ ఇచ్చిందంటే ఓటేసి కట్టించుకోండి. టిట్కో కూడా సమ్ అమౌంట్ కట్టారు. ఆమె సుజాత అని ఆమె చాలా వివరంగా చెప్పింది మాకు, అమౌంట్ కూడా మేము కట్టామని. ఇప్పుడు ఏమైపోతుందంటే లబ్ధిదారులు తెలుగుదేశం పీరియడ్ లో ఒక లబ్ధిదారులు ఉంటే వైసీపీ పీరియడ్ లో ఇంకొక లబ్ధిదారులు. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలన్నా ఈ రెండు అయిపోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్ అయింది. అధికారులు కూడా పైన రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు లబ్ధిదారులు డిఫరెంట్ గా ఉన్నారు, వీటిని ఏం చేయాలని వాటిపైన కూడా మేము రేపు ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు క్లియర్ కట్ గా అసలు ఏంటనేది, ఎందుకంటే నేను మొన్ననే బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వీటి సమస్యల పైన. తర్వాత జగనన్న కాలనీ గురించి మీరు మాట్లాడినారు. జగనన్న కాలనీ గురించి మాట్లాడితే రియల్ గా అక్కడ జరిగినంత మోసం ఇంకెక్కడ కానీ లేదు. నా దృష్టికే 2-3 ప్లాట్లు అక్క మాకు జగనన్న కాలనీలోన పట్టా ఇచ్చారు కానీ ప్లేస్ ఇప్పటి వరకు చూపించలేదు అన్నారు. అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు. డెఫినెట్ గా మీరు ఏదైతే అడిగారో నేను ఒక 1 వీక్ 10 డేస్ టైం తీసుకొని ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టి ఇక్కడ ఒకటే కాదు, ఆదోనిలో ఒకటే కాదు, జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటివి ఏమున్నాయో 100%. ఈ రోజు వాళ్ళ వైసీపీ వాళ్ళు కేవలం మా మీద బురద చల్లడానికి ఎన్నో రకాలుగా మాట్లాడతారు. దశాబ్ద కాలంగా పేదలకు సొంతింటి కళ అనేది అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. గతంలోన మీరు ఇచ్చిన టీడీకో వైసీపీ లేదనుకోండి, వైసీపీ ఇచ్చినటువంటి జగనన్న కాలనీ ఇప్పుడు అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి మీరు ఎమ్మెల్యే గారి దృష్టికో ముఖ్యమంత్రి దృష్టికో వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఇవ్వలేక ఇక్కడ ఇవ్వలేక ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడితే దాదాపు 20 months అయిపోయింది. ఇక్కడ ఇంతవరకే కొత్త ఇల్లు కానీ పట్టాలు కానీ ఏ విషయంలోనే ఇంతవరకు సైట్ కూడా కొన్న దాఖలు లేవు. ఇలాగే పోతుంటే పేద ప్రజలకి ఇల్లు అనేది ఎప్పుడు సొంతింటి కలగదు. కరెక్ట్, మీరు అడిగింది 100% కరెక్ట్. 2004లోన ఇందిరమ్మ కాలనీ అని చెప్పి అక్కడ పెద్దగా కట్టారు. ఎక్కడ ఈ ఏరియా టిట్కో ఏరియా దగ్గరనే. కానీ ఇప్పటి వరకు అసలు ఇందిరమ్మ కాలనీ అని చెప్పి జస్ట్ నిర్మాణం చేసి అవన్నీ కూడా పాడుపడిపోయినాయి. నేను ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసినప్పుడు, సార్ నిజంగా ఇందిరమ్మ కాలనీ స్థలాన్ని టిట్కో ఇండ్లని జగనన్న కాలనీకి మనం పర్ఫెక్ట్ గా ఇస్తే ఆదోనిలోన ఏ ఒక్కరికి కూడా స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉంటారు అని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా నాతో ఇది ఎప్పుడు నేను మాట్లాడి కూడా దాదాపు 6 నెలలు అయింది. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్లాను. డెఫినెట్ గా ఈ రోజు ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు సపరేట్ గా ఇది అని పెడుతుంది. బట్ ఏమైపోతుందంటే ఇక్కడ ఇంకొకటి ప్రాబ్లం ఉంది. ఎవరైతే ఆధార్ కార్డు పైన ఇల్లు లేదంటే స్థలం మనకు మంజూరు అవుతుందో ఏ గవర్నమెంట్ అయినా మళ్ళీ 25 సంవత్సరాల వరకు ఆ లబ్ధిదారునికి ఇల్లు ఇచ్చే అవకాశమే లేదు.
ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది లబ్ధిదారులు వాళ్ళ పేరు మీద ఆల్రెడీ ఇల్లు వచ్చేసింది. బట్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ జగనన్న కాలనీ అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పటి వరకు ప్లాట్లు చూపిలే. అట్లాంటివి నా దగ్గర ఉన్నాయి, 2 ఉన్నాయి, ప్రూఫ్ తో సహా నేను చూపిస్తాను. నేనేమంటున్నానంటే అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి గత 6 నెలల క్రితమే నేను తీసుకెళ్లాను. నేను కమిషనర్ గారితో మాట్లాడాను, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను. ఇవన్నీ కూడా ఒకసారి ఇందిరమ్మ కాలనీ అండ్ టిట్కో ఇండ్లు, జగనన్న కాలనీ, ఈ 3 క్లబ్ చేసి ఎవరైతే నిజంగా నిరుపేదలు ఉంటారో, అర్హులైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేసే దాంట్లో ఫస్ట్ నేనే ఉంటానని చెప్పి ఈ కాలనీ వాసుల ముందు నేను చెప్తున్నాను. 100% నేను ఏదైతే చెప్పానో అది చేసి చూపిస్తాను. ఆదోనిలో